కాలం అందమైన జ్ఞాపకాలను తీసుకువస్తుంది. అలాగే మన తప్పులను కూడా మోస్తుంది. జ్ఞాపకాలు జీవితంలో ఆశలు అందిస్తాయి. తప్పులు మాత్రం మన జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి. మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతని విజయాన్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడుతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడుతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం: సింహంతో స్నేహం చెయ్యొచ్చు, కానీ గుంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. దేవుడు తలరాత ఎవరికీ చెడుగా రాయడు. కేవలం మనిషి తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడు. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. మనసు నిర్మలంగా ఉంటే శబ్దం సంగీతంలా, నడక నాట్యంలా, పలకరింపు మధురంగా, ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అప్పుడే జీవితం అందంగా, ఆదర్శంగా సాగుతుంది. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికి విలువనిస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. చెడు తలిచేవారు, కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు, వెలుగు చూడరు. వ్యక్తులకు తగిలే గాయాలు వ్యక్తిత్వాన్ని చాలా బలంగా తయారు చేస్తాయి. మన శక్తి కన్నా మన సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారుతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. మంచిని మైకులో చెప్పాలి, చెడును చెవిలో చెప్పాలి. మగాడి జీవితంలో ఎప్పుడూ కూడా ఈ 4 దురదృష్టమైన సంఘటనలు జరగకూడదు: వృద్ధాప్యంలో భార్య మరణించడం, కష్టపడి సంపాదించిన ధనం లేదా ఆస్తిని శత్రువులకు అప్పగించే దుస్థితి రావడం, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి కూడా ఇతరులపై ఆధారపడి బతకడం, పడిన కష్టానికి రావాల్సిన ప్రతిఫలం ఇతరులకు దక్కడం. ఎవరికైనా మనసులో మాట చెప్పే హక్కు ఉంది, కానీ ఎదుటివారి మనసు నొప్పించే విధంగా మాత్రం కాదు.